నువ్వు లేకుండా ఈ ఫ్యామిలీ సంపూర్ణం కాదు. ఈ ఫ్యామిలీ ఫోటో కూడా సంపూర్ణం కాదు. ఈ మ్యాగజైన్లో మన కుటుంబం ఒక ఎలైట్ ఫ్యామిలీగా కనిపించాలి అంటే అందులో నువ్వు ఖచ్చితంగా ఉండాలి. అందుకే దానికోసం నీతో పాటు నిండుగా ఉన్న మన ఫ్యామిలీ ఫోటోని మ్యాగజైన్ వాళ్ళకి పంపాను. నేనున్న ఫ్యామిలీ ఫోటో గోడకి తగిలిస్తేనే తగదని అమ్మగారు తగలెట్టేశారు. ఇప్పుడు మీరు దేశమంతా ఈ ఇంటి కోడలుగా నన్ను పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందో అని భయంగా ఉంది తారక్ సార్. నిలవేణి, మనం ఒక అబద్ధాన్ని నిజం చేయాలని అనుకోవడం లేదు. ఒక తప్పుని ఒప్పు చేయాలని తాపత్రయపడ్డం లేదు. నిజాన్ని నిజంగా జనాల కళ్ళకు చూపిస్తున్నాం. మనం చేసిన దానిలో తప్పు లేనప్పుడు ఎందుకు తడబడాలి? తారక్ సార్, చేసింది తప్ప ఒప్ప అనేది కాదు సమస్య. జరిగింది ఈ ఇంట్లో వాళ్ళకి ఇష్టమా కష్టమా అనే దాని గురించి ఆలోచించాలి కదా. ఎందుకు ఆలోచించాలి నిలవేణి? ఒక మనిషిని మనిషిగా చూడలేని మనుషుల కోసం మనమెందుకు ఆలోచించాలి? ఈ ఇంటి కోడలికి తన స్థానాన్ని తనకివ్వడానికి తెగ బాధపడిపోతున్న వాళ్ళ గురించి మనమెందుకు ఆలోచించాలి? ఎందుకంటే వాళ్ళు ఈ కుటుంబ సభ్యులు కాబట్టి. ఇవన్నీ చేసి వాళ్ళందరికీ మీరు దూరం అయిపోతారని నాకు భయం వేస్తోంది. మీ సొంత వాళ్ళకే మీరు ఏమీ కాని వాళ్ళు అయిపోయే పరిస్థితులు నా మూలంగా రాకూడదు. నాకంటే మీకు మీ కుటుంబమే ముఖ్యం కదా తారక్ సార్. రక్త సంబంధం కదా. నాకు రక్త సంబంధాల కంటే మనుషుల వ్యక్తిత్వాలు ముఖ్యం నిలవిని. వ్యక్తిత్వాలు వక్రంగా ఉన్నప్పుడు వాళ్ళని నా సొంత వాళ్ళని కూడా నేను అనుకోను. చూడు, ఈ కుటుంబంలో ఉన్నవాళ్ళు నిన్ను గుర్తించకపోవచ్చు, కానీ ప్రపంచం నిన్ను గుర్తించింది. హౌస్మేట్ టు కంపెనీ CEO నీలవేణి తారక్. ఈ ఆర్టికల్ చూసావా? నీ గొప్పతనం గుర్తించి చాలా బాగా రాశారు. నువ్వు సాధించింది సమర్థిస్తూ రాశారు. నువ్వు ఎవరనేది, నీ సామర్థ్యం ఏంటనేది ప్రపంచానికి చూపించాలనుకున్నాను, చూపించాను. ఇంకా ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ నిలవేణి. కాదంబరి, ఏంటి ఆవేశం? ఏమైంది? ఏంటి కాదంబరి, సంతోషపడాల్సిన సమయంలో కోపం తెచ్చుకుంటున్నావు? ఈ మ్యాగజైన్పై
నీలవేణి లేని మన కుటుంబ ఫోటో వస్తుందేమోనని భయపడ్డాను. కానీ ఆ దేవుడి దయ వల్ల అలా జరగలేదు. చిచి, ఏంటమ్మా ఇది? ఒక పని మనిషితో మనందరం దిగిన ఫోటో ఇప్పుడు ప్రపంచం అంతా చూస్తుంది. దీనికి తోడు నాన్న ఈ విషయాన్ని గొప్పగా చెప్తున్నాడు. నాకైతే తల తీసేసినట్టు అనిపిస్తోంది. తలెత్తుకునే పనులు ఎప్పుడు మాత్రం చేశాం గనక ఇప్పుడు తల తీసేసినట్టు అనిపించడానికి? మీరు కాసేపు ఊరుకుంటారా? నాకొచ్చే కోపానికి కాలో చెయ్య తీసేయాలనిపిస్తుంది. దానికి మీరు బలకాకండి. కాంచన, నోరు కాస్త అదుపులో పెట్టుకో. తారక్, ఏంటది? ఏంటి ఫోటో? మనం దిగిన ఫోటో ఏంటి? ఈ మ్యాగజైన్లో వచ్చిన ఫోటో ఏంటి? ఏం చేశావు? ఎందుకు చేశావు? నాకు సమాధానం కావాలి. ఇందులో చెప్పడానికేముంది? ఇంటి కోడలు లేని ఫ్యామిలీ ఎలైట్ ఫ్యామిలీ ఎలా అవుతుందని మ్యాగజైన్ వాళ్ళకే అర్థమైనట్టుంది. అందుకే ఆ మ్యాగజైన్ కి కవర్ పేజ్ గా ఏ ఫోటోని వేస్తే మీనింగ్ఫుల్ గా ఉంటుందో ఆ ఫోటోనే వేశారు. తెలివిగా మాట్లాడుకురా. వీడు చేసిన పనికి నలుగురిలో తలెత్తుకోలేకపోయాను. మనదొక ఉన్నత కుటుంబం అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అంత సిగ్గుపడాల్సిన పని ఏం జరిగిందో? ఇంకేం జరగాలి? ఇంటి పని మనిషిని మన కుటుంబ మనిషిగా అందరికీ చూపించాలనుకుంటున్నావు. మన కాలి గోటికి కూడా సరితూగం దాన్ని మన ఇంటి కోడలుగా ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్నావు. అలా చేసి నువ్వేదో గొప్ప పని చేశాననుకుంటున్నావేమో. కాదు, మన ఇంటి పరువుని నడి బజారుకి ఈడ్చేశావు. పరువా?